చాలా కాలం క్రితం ఒక శాంతమైన గ్రామమున్నది. ఆ గ్రామాన్ని చుట్టూ ఎత్తైన అడవులు ఉండేవి. వాటిలో ఒకటి మాత్రం అందరూ భయపడే అడవి. గుప్పుటెత్తే అడవి. అక్కడ సాయంత్రం తర్వాత వెళ్లితే ఎవరైనా తమ పేరును పిలుస్తున్నా చీకటి శబ్దాలు వినిపించేవని చెబుతారు. ఆ అడవిలోకి వెళ్లిన వాళ్ళు ఎప్పుడు మారిపోయి తిరిగి వచ్చేవారు. వింతగా, మౌనంగా. ఒకసారి ఆ గ్రామంలో అరుణ్ అనే 12 ఏళ్ల బాబుండేవాడు. అతనికిటువంటి భయపెట్టే కథలంటే నమ్మకముండేది కాదు. "ఉహుం, అహ, అది గాలి శబ్దం మాత్రమే అని చెప్పేవాడు. ఒకరోజు అతని స్నేహితులు ధైర్యం అన్నారు. ఒక్క రాత్రి గుప్పుటెత్తే అడవిలో గరుపు. అరుణ్ నవ్వుతూ ఒప్పుకున్నాడు. ఓకే. ఆ రోజు సాయంత్రం బ్యాగ్, టార్చ్ పట్టుకొని అడవిలోకి వెళ్ళిపోయాడు. సూర్యుడు అస్తమించడంతో అడవి చాలా చీకటిగా, భయంకరంగా మారింది. పక్షులు, పురుగుల శబ్దాలు లేవు. పూర్తిగా నిశ్శబ్దం. ఒక చిన్న మైదానంలో అతను మట్సు వేసుకుని కూర్చున్నాడు. ఏం భయం లేదనుకున్నాడు. కాని అర్ధరాత్రి అవగానే గాలి ఉరిమింది. ఆకులు ఊగుతున్నాయి. అరోన్! ఓ మృదువైన గలం విన్నాడు. అతను తొందరగా వెనక్కి తిరిగాడు. ఎవరూ లేరు. లోపల రా అరుణ్. ఇప్పుడింకా బలంగా వినిపించింది. టార్చ్ వెలుతురు వేసినా ఎవ్వరూ కనిపించలేదు. చాలా వృక్షాల మధ్యలో నీడలు కదులుతున్నట్టు అనిపించాయి. తనకు దూరంగా ఒక తెల్ల డ్రెస్ వేసుకున్న అమ్మాయి నిలబడి కనిపించింది. ఆమె అతని వైపుకు చూపించి మెల్లగా అడవిలోకి నడిచింది. అరుణ్ వెళ్ళకూడదని తెలిసినా ఆసక్తితో వెళ్ళాడు. అడవి లోపలికి వెళ్తూ పొగ పెరుగుతూ చెట్లు నెమ్మదిగా తను వచ్చిన మార్గాన్ని మూసేశాయి. అప్పుడతను ఓ పాత గుడిని చూశాడు. ఆ గుమ్మం తానే తెరుచుకుంది. లోపలదే అమ్మాయి ఉంది. ఆమె ముఖం తన వెంట్రుకలతో కప్పబడింది. అరుణ్ అడిగాడు, మీవెవరూ? ఆమె గోడవైపుకి చూపించింది. అతను వెలుతురు వేసి చూశాడు. గోడపై పేర్లే పేర్లు. గ్రామంలో గల్లంతైన వాళ్ళ పేర్లు. ఒక కొత్త పేరు అరుణ్. భయంతో తలుపు వైపుకు తిరిగాడు. అది బలంగా మూసుకుంది. విస్పర్స్, గజగజలాడే శబ్దాలు చుట్టూ నిండిపోయాయి. అరుణ్ అరవగా నన్ను వదిలేయండి అన్నాడు. ఒక క్షణం మౌనం. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. అమ్మాయి అక్కడ లేకుండా పోయింది. అరుణ్ బయటికెళ్ళాడు. పరుగులు, భయం, చలితో వణుకుతూ. చివరకు సూర్యోదయం. అడవి ముగింపు కనిపించింది. అతను గ్రామానికి వచ్చాడు. కాని ఇక ఏ మాట మాట్లాడలేదు. అతని కళ్లలో ఎప్పుడూ భయం. ఎవరైనా అడిగితే ఒక్క మాటే చెబుతాడు, ఇంక పిలుస్తున్నారు. నైతిక బోధన. కొన్ని చోట్లకి దూరంగా ఉండటం మంచిదే. ధైర్యం ఉండాలి. కానీ జాగ్రత్తలు మరవకూడదు.